హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు ఫిషర్మెన్. మీ వెంకీ మళ్ళీ వచ్చేసా మీ ఫుల్ వీడియోతో. ఈ రోజు అయితే మేమైతే ఐస్ అయితే ఎక్కిస్తున్నాం. ఇలా అయితే మేమైతే ఐస్ ఎలా ఎక్కిస్తామో బోట్లు అయితే చూసేయండి. అలాగే మీ ఈ బోట్ లో కూడా మీ ఐసే కాదండి, ఒక ఐసే కాదండి, ప్రతి వస్తువు అయితే మేమైతే ఖచ్చితంగా ఎక్కియాలి. ఎందుకంటే మా సముద్రం మీద అయితే మాకు ఏ వస్తువు అయితే దొరకదు. అందుకని మేమైతే జట్టు మీద అయితే ఖచ్చితంగా మేమైతే ఐస్ అయితే ఎక్కించుకోవాలి. ఐసే కాకుండా ఏ వస్తువు అయినా ఖచ్చితంగా మేమైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మన వాళ్ళు అయితే చూడండి, మా ఐసీక్యూ అయితే బాగా రెడీ చేసుకుంటాడు. మా సబ్స్క్రైబ్ చూడండి, బాగా లైక్ చేస్తున్నాడు. మనకైతే ఈ రోజు అయితే బాగా లేట్ అయిపోయింది అనమాట. చూసారు కదా ఎంత లేట్ అయిపోయింది. చూసి బాగా అరగంటకి అయితే మాకైతే ఐస్ అయితే వచ్చింది. మా వాళ్ళు సెకండ్ డ్రైవర్ అయితే చూడండి పూజ అయితే చేస్తున్నాం. మాకు వేసిపోయి పూజ అనమాట. మాకు ఐస్ వేసే ముందు అయితే మేమైతే ఖచ్చితంగా పూజ అయితే ఖచ్చితంగా వేయాల్సిందే. మేమైతే దేవుడి మీద భారం వేసి అయితే వేటకైతే వెళ్తాం. అక్కడైతే సడన్ గా తుఫాన్ వస్తే మాకైతే అసలు అయితే అర్థం కాదు. ఎందుకంటే మేము దేవుడి మీద భారం వేస్తాం. ఎందుకంటే మేము సముద్రం అయితే మా కోసం వేస్తే అసలు ఎవరు రారనమాట మా కోసం. అలాంటప్పుడు మాకు దేవుడే దిక్కండి. చూసారు కదా ఎంత దైవంతో వేస్తున్నాము. మా డ్రైవర్ సెకండ్ డ్రైవర్ వేస్తాడు మీకు. ఎందుకంటే మాకు పూజ చేసినప్పుడు సెకండ్ డ్రైవర్ వేస్తాడు. మాకైతే ఐస్ అయితే కనీసం ఒక 600 బ్యాగు 700 బ్యాగ్ అయితే ఖచ్చితంగా వేయాల్సిందే. ఎందుకంటే మాకైతే ఐస్ అయితే చాలకపోతే మా డ్రైవర్ అయితే తిడతాడనమాట మమ్మల్ని. ఇప్పుడైతే చూసారు కదా దాన్ని ఫుల్ గా అయితే మేమైతే వేయాల్సింది. ఎందుకంటే మాకు ఫుల్ గా వేయకుండా మాకైతే ఐస్ అయితే చాలదు. ఈ బండి కూడా చూడండి, ఈ బండి మొత్తం వేయాలి మేమైతే ఐస్. మీరైతే అనుకోవచ్చు ఫిషింగ్ బోట్ లో ఐస్ ఎలా వేస్తారో, చేపలు ఎలా వేస్తారో. ఈ వీడియోతో మీకు వస్తే ఖచ్చితంగా అర్థమైపోతుంది అనమాట. ఇదే కాదండి, మా బోట్ లో ఏ విషయం కూడా మీకైతే ఫుల్ వీడియో అయితే పెడుతూ ఉంటాను. అలాగే మీకు ఏ విషయం కూడా ఈ బోట్ విషయంలో ఫిషర్ మ్యాన్ ఎలా చేస్తారో, ఎలా వేట చేస్తారో, ఎలా వంట చేస్తారో మీకోసం నేనైతే ఖచ్చితంగా పెడుతూ ఉంటాను. అలాగే నా వీడియో సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను చూసారు కదా నేనైతే ఎలా ఐస్ చేస్తున్నాను, ఎలా వేస్తున్నాను కూడా. నేనైతే సుమారుగా 100 ఓట్లు అయితే వేసాను అనమాట. 100 ఓట్లు అయితే తెలుసు కదా మేమైతే వేస్తున్నాం చూడండి. అదే ఒక గొంట్లు అంటాం మేమైతే. ఐస్ అయితే వేసేటప్పుడు అయితే మాకైతే దోలు తీరిపోతుంటారు. ఎందుకంటే మేమైతే వంగి వేస్తాం అనమాట. ఎందుకంటే ఇది కూడా మేము 700 బ్యాగు 800 బ్యాగ్ అయితే వేస్తాం ఐస్. మా ఒక్క బోటే కాదండి 700 బ్యాగ్ 800 బ్యాగ్ వేసేది. మా దగ్గర ఫిషింగ్ చేసే బోట్లు అన్ని 700 బ్యాగ్ 800 బ్యాగ్ ఖచ్చితంగా వేస్తారు. ఎందుకంటే మా దగ్గర ఐస్ అంటే ఎక్కువ అయిపోతుంది అనమాట ఐస్. మీకైతే వీడియో అయితే ఖచ్చితంగా నచ్చిద్ది. వీడియో అయితే ఫుల్ వరకు చూసేయండి. మీకైతే ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. నీకు నచ్చేలాగా మేమైతే వీడియో అయితే ఎడిటింగ్ చేసి అయితే పెట్టాను అనమాట. చూసారు కదా నేనైతే అంత ఐస్ అయితే వేసాను, మీరే చూస్తున్నారు కదా. కానీ నేను ఒక్కడినే వేయట్లేదండి. 800 బ్యాగ్ 700 బ్యాగులు. మా బోర్డు 10 మంది ఉంటారు. 10 మంది ఏదైతే మారుస్తా ఉంటాం. ఎందుకంటే నేను ఐస్ అయితే ఒక 100 బ్యాగ్ 200 బ్యాగ్ వేసి ఉంటాను. మిగతా బ్యాగులు అన్ని మా 10 మంది బోట్ లో ఉంటారు కదా, వాళ్ళు వేస్తారనమాట. నేను ఒక్కడిని అయితే వేయలేను ఐస్ అయితే. ఇప్పుడు చూసారు కదా మేమైతే ఇక్కడ కింద అనమాట, మాకు స్టోర్ కింద అనమాట. ఎందుకంటే ఈ ఐస్ అయితే మా పైన మేమైతే వేస్తున్నాం కదా, ఆ ఐస్ అయితే కింద పడేది మాత్రం ఈ స్టోర్లు అనమాట. ఈ స్టోర్లు ఎలా ఐస్ ఆడతారో మీకైతే క్లియర్ గా చూపిస్తాను. చూసారు కదా ఈ ఐస్ అయితే నేనంతా మొత్తం నేను వేసింది అనమాట. ఇది చూసారు కదా మొత్తం క్లియర్ గా చూపిస్తున్నా. కింద స్టోర్లు అయితే చేపలు ఎలా వేస్తారో, ఏ విధంగా వేస్తారో, ఎలా పెడతారో ఈ బాక్స్ లో. ఇది చూడండి ఈ గల్లీలో ఉంది కదా, ఈ గల్లీలో మేమైతే బాక్స్ అయితే వేసేసి చేపలు ఆ విధంగా వేసి మేమైతే మొత్తం లోపలైతే అన్నమాట. లోపల వేసే ముందు అయితే మేమైతే ఏవే చేపలు దోస్తున్నామో, ఏవే చేపలు వేస్తున్నామో మేమైతే గుర్తు పెట్టుకున్నామన్నమాట. ఎందుకంటే జట్టుకు వచ్చేటప్పుడు అయితే మేమైతే ఏ చేపలు వేసామో మా డ్రైవర్కి అయితే చెప్పాలన్నమాట. చూసారు కదా ఐస్ కూడా ఎంత ఫ్రెష్ గా ఉందో. నాకైతే భలే ఉంది ఈ ఐస్ చూస్తుంటే. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మేమైతే ఎలా ఎక్కిస్తున్నాం కూడా కామెంట్ చేయండి. ఈ ఐస్ ఒక్కడే కదండి, ఈ వీడియోలో మాత్రం మీకు ఐస్ ఒక్కటే చూపిస్తున్నాం. అలాగే మేమైతే జట్టుకి వేటకైతే వెళ్ళేటప్పుడు ఏమేమి సామాన్లు తీసుకెళ్తామో నీకైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూపిస్తాను. చూసారు కదా నేనైతే ఎంత స్పీడ్ కొడతాను. నేను నా ఫ్రెండ్ చూడండి ఎంత స్పీడ్ కొడతాను. అలాగే కొట్టేసి అయితే అయిపోయింది. మేమైతే కింద అయితే గల్లీలో వేస్తున్నాం. చూసారు కదా మేమైతే ఎలా ఎక్కిస్తున్నాము ఐస్ని. కాసేపు అయితే చూసేయండి మేమైతే ఎలా ఎక్కిస్తున్నామో. మీరే చూసేయండి. నేనైతే మాట్లాడుతున్నా మీరైతే నమ్మట్లేదు. మేమైతే ఎలా మాట్లాడుకుని ఎలా ఎక్కిస్తామో మీరే చూసేయండి. మీకే నమ్మకం కుదిరిద్ది. ఇందాక ఏం చేసాం పడుతున్నటువంటి
போய் மச்சான் யார் மச்சான்